నీకు ఇప్పుడు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. మీరు వెళ్ళిపోతున్నారేంటి? ఛీ, అది కాదు. బేసిక్ గా జాతర అంటే ఏంటి? ఆట పాట ఉండాల్సిందే కదా. మా సైడ్ నుంచి పాడడానికి రెడీగా ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళు వెల్కమ్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే. గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోల దిశయ్యకే నీ చీర కుంగుకే ముడివయ్యవే. యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే. ఓరసుపే ఇసిరినావే నీ మాటలతో మా ఎల్లి చేసినావే. నా కన్నుల్లో మెరుపల్లే మెరిసినవే, నా కలలల్లో రంగుల్ని అద్దినవే. నీ కాలికి మువ్వల్లే కట్టినవే, నీ వెనకాలే నీడల్లే దిప్పినవే. సిన్ని గుండెకు చుట్టుకున్నావే, సిన్ని ఊపిరిని నింపిపోవే. సిన్ని నిద్దుర దోచుకున్నావే, సిన్ని నవ్వైన సల్లిపోవే. యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే. ఎల్లిపోకే సక్కని సీతమ్మ, రామ సక్కని సీతమ్మ. ఓ సిన్న నవ్వు నవ్వరాదే సక్కని సీతమ్మ, రామ సక్కని సీతమ్మ. ఎన్నెలగాసే ఎలుగుల్లోన ఎంతటి అందానివే, ఎగిలి వారే పొద్దుల్లోన ముద్దా మోమునిదే. నీ వెనకే తిరుగుతూ ఉన్నా ఓ బాపు గీసిన బొమ్మ. ఎల్లిపోకే సక్కని సీతమ్మ, రామ సక్కని సీతమ్మ. ఓ సిన్న నవ్వు నవ్వరాదే సక్కని సీతమ్మ, రామ సక్కని సీతమ్మ. తొలకరి సినుకల్లే కురిసిందేవాన, నే నిన్ను చూశాకలోన. నింగిలో మెరుపల్లే మెరిసిందేమైనా, నువ్వు సెంతనుంటే గుండెలోన. గాలిలో ఈదుతున్నా నేను, మబ్బుల్లో ఆడుతున్నా, నీటిలో తేలుతున్నా నేను, రాగాలై పాడుతున్నా. ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నా గుండెలో. ఏలో ఏలో ఎన్నియలో నీ వల్లనే పిల్ల ఈ వింతలో. ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నా గుండెలో. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే. సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో
నిజంగా శ్రవంతి చెప్పినట్టు చించి ఆరేస్తానని చెప్పని అన్నారు. అంతకు మించే చేశారన్నమాట మీ వైపు పర్ఫార్మెన్స్. నువ్వు ఇంత పొగిడావంటే మా టీం నచ్చినట్టే కదా, మా వాళ్ళు నచ్చినట్టే కదా, మా సంబరాలు నచ్చినట్టే కదా. ఒక పాట దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన పాట ఒకటి పాడితే నువ్వు అటు వెళ్ళిపోతావా? డైలాగ్ చెప్పండి. పాడమని చెప్పామా? నెక్స్ట్ మా పిల్లు ఉంది. వాళ్ళ సైడ్ అద్భుతంగా పాడారు, ఆడారు. మీ సైడ్ కూడా పాట ఆట ఉంటే చూసి అప్పుడు చెప్తాం కదా. ఇప్పుడు వాళ్ళ సైడ్ కూడా మరి ఒక అవకాశం ఇవ్వాలి కదమ్మా వాళ్ళకి కూడా. సరే అమ్మా, ఈ వయసులో నీకెందుకే మామా? నానమ్మా నేను అనేది ఇగో అటు సైడ్ నుంచి కూడా ఒక పెర్ఫార్మెన్స్ చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు ఓకేనా? కొంచెం లాగేటప్పుడు మెల్లిగా లాగినానమ్మా చిని. సో ఇప్పుడు పండగ కాబట్టి పండగ గురించి కూడా మాట్లాడుకోవాలి. పండగ గురించి ఇంకా ఎవరైనా తెలుసుకోవాలని ఉంటే వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ సుజాత. ఊళ్ళలో బోనాలు అయితే జూన్ లో వానలు స్టార్ట్ అవుతాయి. జూలై నుంచి అంటే శ్రావణ మాసం మొదలయ్యేటప్పుడు ఊర్లో అంతా మంచి జరగాలి, ఎటువంటి రోగాలు మా ఊరికి రావద్దు, ఊరంతా కూడా పచ్చగా కలకలలాడాలి, అందరికి పంటలు మంచిగా వండాలి అని చెప్పి మొక్కి ఊరంతా కలిపి అమ్మవారికి బోనం ఎక్కిస్తారు. నా ఎక్స్పీరియన్స్ అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో బోనం చేస్తూనే ఉంటాం, కానీ బోనం అమ్మవారి దగ్గరికి ఎత్తుకోమన్నట్టు. నేను ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎప్పుడు బోనాలకు ఇంటికి పోయింది కానీ నేను ఇక్కడ పర్సనల్ ఎక్కించింది కానీ లేకుండే. కానీ లగ్గం అయ్యే ముందు ఒకసారి లష్కర్ బోనాల దగ్గరికి పోయి ఆ ఏడు అమ్మవారికి మొక్కుకొని నాకు గనక ఈ సంవత్సరం లగ్గమై నేను మంచిగా ఉండి నా జీవితంలో డెవలప్మెంట్ ఏమన్నా వస్తే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నేను బోనం ఎక్కించుకుంటా అని చెప్పేసి మొక్కిన అన్నట్టు. నాకు ఆ సంవత్సరం దగ్గర నుంచి మంచి మొగుడొచ్చిండు, జీవితం మంచిగా ఉంది, అన్నిటికి మించి నా జీవితంలో నాకు పాప వచ్చింది. డెఫినెట్లీ ఇంకా చల్లగా చూడాలి అమ్మవారు నిన్ను నీ కుటుంబాన్ని, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. జ్యోతి గారు. సో ఇంతకుముందు సుజాత చెప్పినట్టే బోనాలు అనేటి గ్రామ దేవతలకు చేస్తారు. మేము విలేజ్లో ఉన్నాం, వాళ్ళు విలేజ్లో ఉన్నారు. సో అప్పుడే వర్షం పడుతుంది, చెర్లకు కొత్త నీళ్ళు వస్తాయి. కొత్త నీళ్ళు వచ్చినప్పుడు జ్వరాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి. మేము పోషమ్మ చేసింది అంటాము, మీరు చికెన్ పాక్స్ అంటారు. సో ఇవన్నీ వస్తాయి కాబట్టి అట్లనే నదులలోకి కొత్త నీరు వస్తుంది కాబట్టి ఆ నీరుని తీసుకొచ్చి గ్రామ దేవతలకి మంచిగా స్నానం లాగా చేపించి అలంకరణ చేస్తారు అన్నట్టు. అప్పుడు ఊరోళ్ళు అందరూ వస్తారు, వచ్చి ఆ బిందెలతో నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చి అట్లనే బోనాలు కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో ఇదంతా కూడా ఊర్లో ఒక యూనిటీని తెలిపేందుకు అండ్ అమ్మవార్లకి గ్రామ దేవతలు మన అందరికి రక్షలు ఎక్కుంటారు కాబట్టి అట్లా బోనం చేస్తారు. హైదరాబాద్లో బోనాలు అంటే వేరే లెవెల్ క్రేజ్ అనమాట. సో ఇది ఎప్పుడు ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క గుళ్ళో ఫేమస్. లష్కర్ బోనాలు, మహంకాళి బోనాలు, ఇట్లా పెద్దమ్మ తల్లి బోనాలు, ఇట్లా వాళ్ళకి ఏ దేవత ఉంటుందో అక్కడ కూడా చేసుకుంటారు. హైదరాబాద్లో మాత్రం గుళ్ళల్లో కూడా సెలబ్రేట్ చేస్తారనమాట. Let me welcome a wonderful performance from Ashu and team. Congratulations, all the best, and the stage is all yours. జగములే
పెట్టింది. రారా సామే బంగారు సామే. అరే తెలుసు కూడా అడుగుతారు, ఇంటర్ కెమెరాస్ ఉంటే రాడు కదట్టు. ఇవాళ బోనాల పండుగ రోజు అందరితో పాటు నేను కూడా బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది. మా గల్లీలో ఒక్కడు పోరడు అందగాడడు, నన్ను చూస్తాడు, నన్ను చూసిన చూడనట్టుంటాడు, కన్ను కొడతాడు, సైగ చేస్తాడు, నన్ను నన్ను సాటుకొచ్చి సరసమంటాడు, ముద్దులంటాడు, ముచ్చటంటాడు, మురిసిపోతాడు. అదే అదే రెండోదే కరెక్ట్. ముద్దులంటాడు, మురిసిపోతాడు, కానీ ఏమీ చెయ్యడు. ముద్దులంటాడు అంటాడు.